హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 మూవీస్ సజెషన్స్ అయితే ఇస్తానన్నమాట. అసలు దేని గురించి మూవీస్ అలా క్లారిటీగా ఒక్క మూవీ తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసుకోండి ముందైతే వీడియోని. ఫిఫ్త్ది మాత్రం పక్కా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఊరు పేరు భైరవ కోన. ఇది మన సందీప్ కిషన్ గారిది అనమాట. ఈ సినిమా వచ్చింది అప్పట్లో, కానీ ఏమైందంటే చాలా అండర్ రేటెడ్ అయిపోయింది ఆ టైంలో. ఎందుకంటే తెలియదు కానీ చాలా సినిమాల మధ్యలో రావడమో ఏమో అయ్యింది. సినిమాకి ఎక్కువ రీచ్ రాలేదు, ప్రమోషన్ జరగలేదు, ఎవరు సరిగ్గా సినిమాకి కూడా వెళ్ళలేదు. కానీ సినిమా అయితే చాలా బాగుంటది, యూట్యూబ్ లోనే ఉంది. ఈ లింక్స్ అన్ని నేను కింద మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ మూవీ లింక్స్ అన్ని కంపల్సరీ వాచ్ అవుట్. అండ్ మన ఊరి పేరు భైరవ కోన, పక్కా గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఊసరవల్లి, మన ఎన్టీఆర్ గారిది అనమాట సెకండ్. ఈ అసలు ఈ సినిమా ఎంత అండర్ రేటెడ్ అంటే ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ ఉంటది, వేరే లెవెల్ ఇంట్రడక్షన్ అసలు అది. అసలు ఆ ఇంట్రడక్షన్ కి ఇంకా ఏ హీరోకి పడదన్నమాట, అంత మంచి ఇంట్రడక్షన్. చాలా బాగుంటది సినిమా అయితే. తమన్నా గారు అండ్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సూపర్ ఫిలిం అయితే ఇది. సో పక్కా వాచ్ అవుట్ అదే వాచ్ చేసేయండి. యూట్యూబ్ లో లింక్ ఇస్తాను, యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన థర్డ్ ప్లేస్ లో క్షణక్షణం. ఈ సినిమా వచ్చేసి మన ఆర్జీవి గారు డైరెక్టర్, వెంకటేష్ గారి హీరో, శ్రీదేవి గారి హీరోయిన్. చాలా పాత సినిమా, 19s లో వచ్చింది, అంటే సంథింగ్ ఆ సెంచరీలో, 20th సెంచరీ చెప్పాలంటే. సో ఈ మూవీ ఎంత బాగుంటది అంటే సినిమా మీకు అసలు ఆ విజువల్స్ కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అసలు మీరు అప్పట్లో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అనమాట. అంత బాగుంటది. ఒక్కసారి సినిమాని చూడండి, తర్వాత మీరే వచ్చి నాకు కామెంట్ సెషన్ లో చెప్పండి ఎలా అనిపించిందో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 7:11 PM. ఈ సినిమా ఏంటంటే ఒక సైఫై థ్రిల్లర్, యూట్యూబ్ లోనే ఉంది, పక్కా చూడండి. ఈ సినిమా అయితే పక్కా చూడండి, 7:11 PM. అసలు ఈ సినిమా ఎట్లుంటదంటే ఏదో మనము ఇక్కడ హైదరాబాద్ నుంచి మనం రావులపాలెం వెళ్తున్నప్పుడు మధ్యలో సూర్యాపేటలో మన ఫ్రెండ్ ఎక్కించుకుని రావులపాలెంలో దింపేటట్టు. ఈ సినిమాలో ఎలా ఉంటదంటే ఈడెవడో 2400 నుంచి ఇక్కడ మన 1999 లో ప్రయాణిస్తా ఉంటాడు. మధ్యలో 2024లో ఒకరిని పిక్ చేసుకుని 1999లో దింపుతాడు. ఇలా ఉంటది అనమాట సినిమా. అసలు సినిమా చూడండి, పిచ్చెక్కిపోద్ది అంతే మీకు సినిమా. అసలు ఆ స్క్రీన్ ప్లేకి, అసలు ఆ యాక్టింగ్ కి వేరే లెవెల్. అసలు సినిమా అయితే పక్కా చూడండి, 7:11 PM. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మీరు జెర్సీ చూస్తున్నారు కదా, జెర్సీ మూవీ చూసి ఎంత మంది హైప్ వచ్చిందో వాళ్ళందరూ కామెంట్ చేయండి. సేమ్ అదే టైప్ లో ఉంటుంది సినిమా, గోల్కొండ హై స్కూల్. అప్పట్లో ఈ సినిమా ఎంత అంటే అసలు చాలా లెవెల్ తగ్గిపోయింది. వై బికాస్ క్రికెట్ కి సంబంధించిన సినిమా కాబట్టి అప్పట్లో అంత లేదు, కాబట్టి అలాగ అయింది. కానీ ఇప్పుడు ఒక్కసారి యూట్యూబ్ లో ఉంది, ఒకసారి చెక్ ఇట్ చేయండి. అసలు అది చూసిన తర్వాత మీరు ఎంత హై ఫీల్ అవుతారంటే క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి అసలు మీకు మన జుట్టెంటికల్లో కూడా లెగుస్తాయి అనమాట, గూస్ బంప్స్ లో, అంత హై ఫీల్ అవుతారు అనమాట. సో నేనేమంటున్నా, ఇప్పుడు దాకా చెప్పిన ఈ 5 ఫిలిమ్స్ పక్కా చూడండి. ఒక్క ఈ ఏమంటారు దీన్ని, ఈ గోల్కొండ హై స్కూల్ ఒక్కటి మన మోటివేషన్ అండ్ లైక్ హై హై ఇచ్చే మూవీ అన్నమాట. మిగతా 4 మూవీస్ మొత్తం అంతా సస్పెన్స్ థ్రిల్లర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇలాగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు ఏంటి, అసలు చాలా బాగుంటాయి అన్నమాట మిగతా 4 మూవీస్. ఈ గోల్కొండ హై స్కూల్ కూడా చాలా బాగుంటది. ఇట్స్ లైక్ ఎలా అంటే మీకు చాలా హై ఇస్తుంది అనమాట, బూస్ట్ అప్ ఇస్తుంది అనమాట. ఆ హోప్ కానీ అదంతా వేరే లెవెల్ ఉంటది. సో ఈ 5 మూవీస్ యూట్యూబ్ లింక్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇక్కడ దాకా చూసారు కాబట్టి లైక్ చేసేసుకోండి అమ్మ, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ లవ్ యూ గైస్.